ప్రస్తుతం వైసీపీ సోషల్ మీడియా విభాగాలు అమరావతి శ్రీవారి ఆలయం విషయంలో చేస్తున్న ప్రచారం గురువింద గింజ సామెతను గుర్తు చేస్తోంది. జగనన్న ఈ గుడి కట్టించిండు కూడా నువ్వేగా. మొన్నే చూసా జగనన్న, వెంకటపాలెంలో ఈ గుడికి వచ్చినప్పుడు శిలాఫలకం దగ్గర నీ పేరు ఉంది, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి. ఏందన్నా నువ్వు ఇంత మంచి పనులు చేసి కనీసం ప్రచారం కూడా చేసుకోలేకపోయావు? అమరావతిలో వెంకటపాలెంలో శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి, సూపర్ గా ఉంటది. ఏం సుఖం, అన్నీ కట్టి ప్రచారం చేసుకోలేదు మా జగనన్న. చూశారుగా, వెంకటపాలెం ఆలయాన్ని జగన్ కట్టించాడనేది పచ్చి అబద్ధం మాత్రమే కాదు, ఆ ప్రాంత ప్రజలను అవమానించడమే. అసలు అమరావతి పేరు వినడానికే ఇష్టపడని జగన్ అక్కడ ఆలయాన్ని నిర్మిస్తాడనుకోవడం ఒక పెద్ద జోక్. 2014-19 మధ్య చంద్రబాబు నాయుడు హయాంలోనే టీటీడీ సహకారంతో 25 ఎకరాల స్థలంలో ఈ ఆలయానికి అంకురార్పణ జరిగింది. కానీ జగన్ అధికారంలోకి రాగానే రాజధానిపై ఉన్న ద్వేషంతో ఆ స్థలాన్ని కుదించడమే కాకుండా పనులను 5 ఏళ్ల పాటు అటకెక్కించాడు. నిర్మాణంలో ఉన్న గాలిగోపురం, కళ్యాణ మండపాలను పాడుబడ్డ కట్టడాల్లా మార్చేసింది జగన్ కాదా అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. అమరావతి ప్రాంతంపై జగన్ కు ఉన్న కక్ష ఏ స్థాయిలో ఉందంటే అక్కడ ఉన్న విద్యా సంస్థలను కూడా వదిలిపెట్టలేదు. అమరావతిలో ఉన్న విద్యా సంస్థలకు, విశ్వవిద్యాలయాలకు కనీసం రోడ్డు వేయడానికి కూడా మనసురాని జగన్ అక్కడ ఆధ్యాత్మిక కేంద్రాన్ని నిర్మించాడంటే అంతకంటే విడ్డూరం మరొకటి ఉండదు. రాజధానిని శ్మశానం అని తిట్టిన నోటితోటే ఇప్పుడు అక్కడ ఆలయాన్ని కట్టించాలని చెప్పుకోవడం సిగ్గుచేటు. ఒకవైపు అమరావతి రైతులు ఆలయం సాక్షిగా ధర్నాలు చేస్తుంటే వారిని అణచివేయడానికి పోలీసులతో పహారా కాయించిన జగన్ ఇప్పుడు దేవుడి పనుల పేరుతో క్రెడిట్ కొట్టేయాలని చూడడం హాస్యాస్పదం. హిందూ దేవాలయాల పట్ల జగన్ హయాంలో జరిగిన దోపిడీ, అపచారాలు అన్నీ ఇన్ని కావు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు పవిత్రంగా భావించే తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో జంతువుల కొవ్వు కలిపిన నెయ్యిని వాడి హైందవ ధర్మానికి తీరని ద్రోహం చేశారు. దేవుడిపై భక్తి కంటే దోపిడీపైనే శ్రద్ధ చూపిన జగన్ బ్యాచ్ తిరుమల పరకామణిలో దొంగతనానికి పాల్పడిన వారిని సైతం వెనకేసుకొచ్చింది. టీటీడీ బోర్డులో తమ రాజకీయ అనుచరులను కూర్చోబెట్టి శ్రీవారి ఆస్తులను, నిధులను తమ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకున్నారు. భక్తుల కానుకలను కనీసం ఆలయాల అభివృద్ధి కూడా వెచ్చించకుండా ఇతర కార్యక్రమాలకు మళ్లించిన ఘనత ఈయనదే. దేవుడి పేరుతో జగన్ చేసిన అతిపెద్ద మోసం తన నివాసంలోని గుడి సెట్టింగ్. కేవలం ఒక్కరోజు పండుగ హడావిడి కోసం ఏకంగా 5 కోట్ల ప్రజాధనాన్ని వెచ్చించి కృత్రిమమైన సెట్టింగులు వేయించుకున్నాడు. నిజమైన ఆలయాలను పాడుపడ్డ కట్టడాల్లా మార్చి సొంత ఇంటి అలంకరణ కోసం కోట్లు తగలేయడం జగన్ మార్క్ భక్తికి నిదర్శనం. తీర్థం ఇస్తే పక్కన పారబోసి చేతులు తుడుచుకునే వ్యక్తికి హిందూ ధర్మంపై గౌరవం ఉందంటే ఎవరూ నమ్మరు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 260 కోట్లతో ఆలయ అభివృద్ధి పనులు చేపడుతుంటే అబద్ధాలతో ఆ క్రెడిట్ దొబ్బెయ్యాలని చూడడం కేవలం రాజకీయ దిగజారుడుతనమే.